మధ్యలో బ్రేకింగ్ న్యూస్. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా రోడ్డెక్కడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. అన్నదాతకు అండగా పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. 2 సీజన్లు గడుస్తున్నా కూటమి సర్కారు రైతులకు పెట్టుబడి సాయం 20,000 అందించలేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద 10,718 కోట్లు చెల్లించాల్సిండగా బడ్జెట్లో 1,000 కోట్లే కేటాయించారని మండిపడుతున్నారు. అయినా కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను సైతం ప్రభుత్వం ఎగ్గొట్టిందని ధ్వజమెత్తుతోంది వైసీపీ. రైతులకు దక్కాల్సిన 1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సున్నా వడ్డీ రాయితీ కింద చెల్లించాల్సిన 131 కోట్ల రూపాయల ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీలో కరువు సాయం బకాయిలు కూడా ప్రభుత్వం ఎగ్గొట్టిందని, ఖరీఫ్ ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు అల్లాడిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను కూడా కూటమి సర్కారు రాగానే అటకెక్కించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఏ ఒక్కరికి ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ ధర్నాకు మాజీ సీఎం జగన్ దూరంగా ఉంటారని సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ నేతలు రైతులకు అండగా అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ఈ కార్యక్రమానికి జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై, రైతులు పడుతున్న ఇబ్బందులపై కూడా కూటమి సర్కార్ రైతు వ్యతిరేకంగా వస్తున్న తీరుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. వాస్తవానికి 11వ తేదీ చేయాలని చెప్పి ముందుగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని ఈ రోజుకు మార్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వబోతున్నారు. రైతులకు సంబంధించి, పంటలకు సంబంధించి పెట్టుబడి సాయం, అలాగే చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం, అలాగే సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంలో కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏమాత్రం కూడా రైతుల్ని పట్టించుకోవట్లేదు. రైతులకు సంబంధించి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అనేక మంది రైతుల ఆత్మహత్యకి కూటమి సర్కార్ కారణమైందని చెప్తూ కూడా రైతు సమస్యలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. ముఖ్యంగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉండి ఎక్కడెక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా జిల్లా స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అలాగే 12 గంటల సమయానికి సంబంధించి కూడా 11:30-12 గంటల సమయంలో ఆయన తాడేపల్లి తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళబోతున్నారు మరొకసారి. సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన పిలుపునిచ్చే నేపథ్యంలో ఈ పిలుపులో సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి, ప్రజలకి అండగా ఉండి ఒక రకమైన ఉత్తేజాన్ని నింపాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు పాల్గొకుండా ఉండడంతో ఇటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జగన్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఏదో ఒక జిల్లా కేంద్రంలో కనుక పాల్గొంటే ఆ కార్యక్రమానికి వచ్చే స్పందన కానీ లేకపోతే మిగిలినది కానీ చాలా బాగుంటుందని చెప్పి ఆ పార్టీ నేతలైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ సీఎం జగన్ మాత్రం తన నివాసంలోనే 11:30 సమయం వరకు కూడా ఏ జిల్లాలో ఏ కార్యక్రమం జరుగుతుందో అనే దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళబోతా ఉన్నారు. ప్రియా, రైట్ శివ, అయితే అన్నదాతకు అండగా ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా వైసీపీ నేతలు ఎలాంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? సార్, ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజా సమస్యలే ఏజెండాగా రైతులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల బీమా పథకం కానీ, రైతులకు పెట్టుబడి సహాయం కానీ, రైతులకు సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి కానీ, ఏదైతే కౌలు రైతులకు అందించాల్సిన పరిహారం విషయంలో కానీ పూర్తి స్థాయిలో పరిహారం అందజేయడంలో కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానం లభిస్తూ రైతులను ఏమాత్రం కూడా ఆదుకోవట్లేదు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న ప్రధాన ఆరోపణ. అలాగే పంటలకు సంబంధించి మొదటి సీజన్ ముగిసిపోయింది. రానున్న 10-15 రోజుల్లోనే రెండో సీజన్ ప్రారంభం కాబోతుంది. అయినా కానీ రైతులకు సంబంధించి ఏదైతే పంట
పంట సహాయం పెట్టుబడి సహాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఈ 6 నెలల కాలంలో దాదాపుగా 60-70 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరికి వెంటనే పరిహారం అందజేయాలి, రైతులను ఆదుకోవాలి. ఏదైతే కూటమి ఎన్నికల్లో హామీలో చెప్పిన రైతుల హామీలు అన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకైతే పిలుపునిచ్చారు. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.